హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రంథాలయ లా సెట్. ఐఎమ్ పృథ్వీరాజ్. సో నా క్లాసెస్ని ఇప్పటివరకు మీలో చాలా మంది వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఫాలో అయ్యి ఉండొచ్చు. సో ఇక నుండి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం ఒక డెడికేటెడ్ లా సెట్ ఛానల్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ గ్రంథాలయ లా సెట్. సో వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇన్ గ్రంథాలయ లా సెట్. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ ద అప్డేట్స్. ఓకే, సో ఈ వీడియోలో మనం తెలంగాణ లా సెట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఎక్సెస్ చేయాలనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం లైవ్గా చూద్దాం. తెలంగాణ లా సెట్ మనకి అఫీషియల్ సైట్ ఏదైతే ఉందో, సో అఫీషియల్ సైట్కి వెళ్ళిన తర్వాత మీరు తెలంగాణ లా సెట్ అండ్ పీజీ లా సెట్ అడ్మిషన్ అని చూడొచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో తెలంగాణ లా సెట్ అండ్ పీజీ లా సెట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం. సో మీరు అప్లై చేసుకునేది ఆర్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసేది ఎల్ఎల్బి 3 year ఆర్ 5 year కి కాబట్టి సో క్లిక్ ఆన్ దిస్ లింక్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్ ఆప్షన్స్ లాగిన్. రైట్, సో వెబ్ ఆప్షన్స్ మీరు ఎక్సైజ్ చేయడానికి వెబ్ ఆప్షన్స్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో వన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మీరు మొబైల్లో కాకుండా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో ఎక్సైజ్ చేయండి. ఓకే, సో కమింగ్ టు లాగిన్. ఓకే, వెబ్ ఆప్షన్స్ లాగిన్ చేయాలి అంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈస్ హాల్ టికెట్ నంబర్. ఓకే, హాల్ టికెట్ నంబర్ మీకు లా సెట్లో వచ్చిన ర్యాంక్ ఐదర్ 3 year కావచ్చు ఆర్ 5 year కావచ్చు, మీ లా సెట్ ర్యాంక్ ఎంటర్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నంబర్. ఓకే, సో మొబైల్ నంబర్ ఏదైతే మీరు లా సెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇవ్వడం జరిగిందో సో సేమ్ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి అండ్ క్లిక్ ఆన్ లాగిన్. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? రైట్, సో స్టెప్ 2 ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో స్టెప్ 2 ఏంటి? ఆఫ్టర్ లాగిన్ మనకి పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. రైట్, సో మీరు ఏదైతే కౌన్సిలింగ్ అప్పుడు కావచ్చు ఆర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం జరిగిందో సో సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ క్లిక్ ఆన్ వెరిఫై. ఓకే, సో వెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే ఇట్ విల్ మూవ్ టు స్టెప్ 3. ఓకే, సో స్టెప్ 3లో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద ఓటీపీ. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఎంటర్ దిస్ ఓటీపీ అండ్ క్లిక్ ఆన్ వెరిఫై. రైట్, సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేయండి. రైట్, సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీ ప్రొఫైల్ కనిపించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఓటీపీ ఎంటర్ చేస్తారో సో మీ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీరు మైనారిటీ కేటగిరీకి చెందిన వాళ్ళ లేదా అనేది చూపిస్తుంది అండ్ ఆల్సో ద కేటగిరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీనా, బీసీయా ఆర్ ఎస్సీనా, ఎస్టీయా, సో ఇవన్నీ మనకి ఈ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ క్లిక్ చేసి ఆర్ ఇవన్నీ కనిపించిన తర్వాత ఏంటి అంటే క్లిక్ ఆన్ డిక్లరేషన్. ఓకే, సో డిక్లరేషన్ని క్లిక్ చేయండి ఆర్ యాక్సెప్ట్ చేయండి. దీని తర్వాత క్లిక్ ఆన్ కంటిన్యూ. సో నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ విల్ బి వెబ్ ఆప్షన్స్. ఓకే, సో వెబ్ ఆప్షన్స్లో ఏంటి అంటే ప్రియారిటీ చూసుకోండి, కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్. రైట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే మీరు వరంగల్లో ఉన్నారు. సో వరంగల్లోనే మీరు లా చేయాలి అని అంటే వరంగల్లో ఉన్న కాలేజెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉన్నారు. సో కరీంనగర్లో ఉన్న కాలేజెస్ ఏంటి? లెట్ అస్ సే నార్త్ తెలంగాణలో ఉన్నారు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. సో మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏంటి? రైట్, సో మీరు అక్కడే కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు, మీరు హైదరాబాద్లోనే కాలేజ్ కావాలి అని అంటే ఫస్ట్ మీరు కాలేజ్ లిస్ట్ చూడండి. ఓకే, 5 year కావచ్చు, 3 year కావచ్చు. సో మీరు ఫస్ట్ కాలేజ్ లిస్ట్ అనేది మీకు వెబ్సైట్లో ఉంది. సో గో త్రూ ద కాలేజ్ లిస్ట్. ఓకే, సో మనకి కాలేజ్ లిస్ట్ అనేది కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గో త్రూ ద కాలేజ్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీకు యాడ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో సో యాడ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కాలేజెస్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, సో యూ కెన్ సీ ద కాలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్శ కాలేజ్, అనంత కాలేజ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాలేజ్ లిస్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ లెట్ అస్ సే తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ అండ్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్. రైట్, సో కొన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు కాలేజెస్ని ఇక్కడ మీరు బ్లూటిక్ చూడొచ్చు. సో ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో దాని తర్వాత ఏంటి అంటే యాడ్ టు ప్రియారిటీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ ఆన్ యాడ్ టు ప్రియారిటీ. రైట్, సో ఎప్పుడైతే యాడ్ టు ప్రియారిటీ మీద క్లిక్ చేస్తారో యూ కెన్ సీ హియర్. సో యాడ్ టు ప్రియారిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ విల్ బి మీకు కాలేజ్ లిస్ట్ అనేది కనిపించడం జరుగుతుంది.
మీరు ఏదైతే కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ కాలేజ్ లిస్ట్ అన్ని కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే మీరు కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారు, రైట్? సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ 4th ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు పైకి తీసుకెళ్ళాలి అని అంటే యూజ్ దిస్ సెలెక్ట్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అండ్ యూజ్ అప్, మనకి ఈ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో ఈ అప్ ద్వారా ఏంటి అంటే యూ క్యాన్ టేక్ శాతవాహన యూనివర్సిటీ యాజ్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ పెన్నగంటి లా కాలేజ్ ఉంది. సో పెన్నగంటి లా కాలేజ్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5th ఆప్షన్గా ఇవ్వాలి అని అనుకుంటే సో దీని మీద సెలెక్ట్ చేసుకొని డౌన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ని ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుండి లెట్ us సే పడాల రామరెడ్డి కాలేజ్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు. సో సెలెక్ట్ ఆన్ దిస్ కాలేజ్ అండ్ క్లిక్ ఆన్ రిమూవ్ సెలెక్టెడ్. ఓకే, సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు కంప్లీట్గా ప్రియారిటీ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, సో చాలా మంది సేవ్ అండ్ కంటిన్యూ చేయకుండా లాగౌట్ చేసినట్టయితే మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందో సో ఆ ప్రిఫరెన్స్ అనేది సేవ్ కాదు. సో క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఏంటి అంటే మీకు ఈ విధంగా మీ కాలేజ్ లిస్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రియారిటీ, ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ, సెకండ్ ప్రియారిటీ శాతవాహన యూనివర్సిటీ, థర్డ్ ప్రియారిటీ పెండగంటి లా కాలేజ్, రైట్? సో ఈ విధంగా మనకి 7 ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది అండ్ వాటికి ఈ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, రైట్? సో మీ కేటగిరీ అండ్ మీ ర్యాంక్ ఏదైతే ఉందో సో అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీ కాలేజ్ అలాట్మెంట్ని సేమ్ వైజ్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేది మనకి అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది ఆన్ ద కాలేజ్ అలాట్మెంట్. ఓకే, సో మీకు ఏ ర్యాంక్ వచ్చినా మీరు ఏ కేటగిరీ అయినా కూడా చూజ్ యువర్ కాలేజెస్. ఓకే, సో కాలేజెస్ని వైజ్గా సెలెక్ట్ చేసుకోండి, మీరు టైం తీసుకోండి, డోంట్ బీ ఇన్ హరీ. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, రైట్? సో లా అనేది ఏ డిస్టిక్లో చేద్దాం అనుకుంటున్నారు అండ్ గవర్నమెంట్ కాలేజ్లో చేస్తున్నారా ఆర్ చేద్దాం అనుకుంటున్నారా ఆర్ ప్రైవేట్ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నారా, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దీని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సైజ్ చేసుకోండి. ఓకే, సో ఇన్ దిస్ వే మీకు ప్రియారిటీ వైజ్గా మీకు కాలేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ లిస్ట్ అనేది లెట్ us సే ఫైనల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఫైనల్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి. ఓకే, సో ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే యూ కెనాట్ ఎడిట్. ఓకే, సో ఎడిట్ చేద్దాం అనుకుంటే డోంట్ క్లిక్ ఆన్ ద ఫైనల్ సబ్మిట్, రైట్? సో ఫైనల్ సబ్మిట్ తర్వాత ఏంటి అంటే మీకు ఎడిట్ ఆప్షన్ ఒకే రోజు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ ఒక్క రోజు మాత్రం మీరు చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్, ఫైనల్ సబ్మిట్. ఓకే, సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ని ఇవ్వండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆర్ ఎల్స్ మా నంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ క్యాన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ టు అస్. ఓకే, సో లా సెట్ రిలేటెడ్ అప్డేట్స్ కావచ్చు, లా సెట్ రిలేటెడ్ కంటెంట్ కావచ్చు ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గ్రంథాలయ లా సెట్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, విల్ మీట్ విత్ అనదర్ ఇంపార్టెంట్ వీడియో.